వింటర్ సీజన్లో ఎవరైనా చలికి వణుకుతారు, కానీ మేము వెరైటీగా ఈ వర్షంలో తడిసిపోయాం. ఎంసీఎల్కి వ్లాగ్స్కి స్వాగతం సుస్వాగతం. నాగపట్నం నుండి స్టార్ట్ అయ్యి నాగూర్ దర్గాకి వచ్చే దారిలో క్లైమేట్ ఫుల్గా చేంజ్ అయిపోయింది. మేము బస్సులో ఉండగానే రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. నాగూర్ దర్గా రీచ్ అయ్యాక కూడా రైన్ పడుతూనే ఉంది. ఇంకా రైల్లోనే తడుచుకుంటూ దర్గాకి అయితే వచ్చేసాం. దర్గాలోకి ఎంటర్ అవుతూనే ఏదో తెలియని పాజిటివ్ అండ్ డివైన్ వైబ్స్ నాలో కలిగాయి. ఎంటర్ అవగానే మాకు ఇక్కడ చిన్న చిన్న షాప్స్ కూడా కనిపించాయి. ఈ దర్గాకి చాలా పెద్ద చరిత్ర ఉందని నాకు ఇక్కడికి వచ్చాక తెలిసింది. 500 సంవత్సరాల చరిత్ర ఉందంట ఈ దర్గాకి. ఈ దర్గాకి అన్ని మతాల వారు వస్తున్నారు. చూస్తున్నారుగా లోపల ఎంత బాగుందో. మీలో ఎవరైనా ఈ దర్గాకి వచ్చారా? ఒకవేళ వచ్చి దర్శనం చేసుకుని ఉన్నట్లయితే కింద కామెంట్ చేయండి. లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందాం. కాకపోతే లోపల కెమెరా నాట్ అలౌడ్, అందుకే మీకు బయట వరకే చూపించగలుగుతున్నాను. మనలో కొంతమంది ఇలాంటివి పట్టించుకోకుండా పిక్స్ వీడియోస్ తీస్తూ ఉంటారు. దయచేసి అలా చేయకండి. కొన్ని స్ట్రిక్ట్ గా పాటించాలి. అది టెంపుల్ అయినా, చర్చి అయినా, దర్గా అయినా. దర్శనం అయ్యాక మా ఫ్రెండ్స్ అందరూ బయట షాప్స్ లో వాళ్ళకి కావాల్సిన వాళ్ళు కొనుక్కున్నారు. నాగూర్ దర్గాకు వచ్చినట్టుగా గుర్తుగా ఉంటాయని ఇంకొన్ని వాళ్ళ ఫ్రెండ్స్ కోసం కూడా తీసుకున్నారు. నాగూర్ దర్గా గురించి ఒక స్పెషల్ వీడియో అయితే చేశాను, మన ఛానల్లో ఉంటుంది, వెళ్ళి చూసేయండి. మీ అందరికి డెఫినెట్ గా నచ్చుద్ది. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. నేను మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు హెల్ప్ అవుద్ది మీ సపోర్ట్. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అంతవరకు టేక్ కేర్. లవ్ యూ ఆల్.